వెల్కమ్ టు వ్యూ పాయింట్. ముఖం చూడగానే చాలా మంది మన కళ్ళు కనుబొమ్మలే గమనిస్తారు. కనుబొమ్మలు సరిగ్గా షేప్ చేసుకున్నట్లుగా ఉంటే ముఖం అందంగా కనిపిస్తుంది. తక్కువ ధరలోనే మన లుక్ ని మార్చే అవకాశం ఐబ్రోస్ కి ఉంటుంది. సెలబ్రిటీలు సైతం ఐబ్రోస్ కోసం లక్షలు ఖర్చు పెడతారు. కారణం ఒక ఐబ్రో షేప్ మన ముఖాన్ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. కానీ సామాన్యులు అంత డబ్బు వెచ్చించలేరు. కాబట్టి ఉన్నంతలో దగ్గరలో ఉన్న పార్లర్ కి వెళ్లి ఐబ్రోస్ థ్రెడింగ్ చేయించుకుంటారు. ఏదైనా పార్టీ, ఫంక్షన్, పండుగలు, పెళ్లిళ్లు ఇలా ఏ అకేషన్ ఉన్నా మిగతా బ్యూటీ సర్వీసెస్ చేయించుకున్నా లేకపోయినా ఐబ్రో థ్రెడింగ్ మాత్రం ఖచ్చితంగా చేయించుకుంటారు. కానీ దీనివల్ల ఇన్ఫెక్షన్, లివర్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా హైపర్టైసివ్ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. తాజాగా ఓ 28 ఏళ్ల మహిళ ఇలాంటి ప్రాబ్లం ని ఫేస్ చేసింది. తాను పార్లర్లో ఐబ్రోస్ థ్రెడింగ్ చేయించుకున్నాక అలసట, వికారం, కళ్ళు పచ్చగా మారడాన్ని గమనించింది. దీంతో తాను హాస్పిటల్ కి వెళ్ళగా ఆమెకి టెస్టులు చేసిన డాక్టర్స్ ఐబ్రోస్ థ్రెడింగ్ కారణంగా ఆమె బాడీలోని హైపటైటిస్ బి వైరస్లు రక్త ప్రవాహంలోకి ప్రవేశించినట్లు తేలింది. కొన్ని పార్లర్స్ ఐబ్రో షేప్ చేయడానికి వాడే దారాన్ని ఒకరికి చేశాక మళ్ళీ అదే దారాన్ని వాడటం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని అన్నారు. ఒకరికి వాడిన దారం మరొకరు వాడితే ఆ దారం వల్ల కనుబొమ్మల్ని షేప్ చేసినప్పుడే హైపటైటిస్ బి వైరస్లు బాడీలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల ఈ సమస్య మాత్రమే కాదు, ప్రమాదకరమైన లివర్ ప్రాబ్లమ్స్, HIV కూడా సోకే ప్రమాదం ఉంది. WHO ప్రకారం టాటూ వేయించుకోవడం, రేజర్ షేర్ చేసుకోవడం, థ్రెడింగ్ వంటి వాటి వల్ల హైపటైటిస్ బి వంటి సమస్యలు బాడీ పైన పడే అవకాశం ఉంది. ఈ వైరస్ కొన్ని ఉపరితలాలపై రోజుల తరబడి ఉంటుందని, కేవలం రక్తం వల్లే సంక్రమిస్తుందని అనుకుంటే పొరపాటునని, దారం, రేజర్స్, సూదుల వల్ల కూడా సమస్య వస్తుందని చెబుతున్నారు. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్యతో ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే అనారోగ్యంగా ఉంటామో ఈ వైరస్ పెరుగుతుంది. తీవ్రమైన హైపటైటిస్ బి 6 నెలల వరకు ఉంటుంది. ఆ టైంలో వైరస్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి ఎక్కువ రోజుల పాటు ఈ సమస్యతో బాధపడితే కొన్నిసార్లు ఎక్కువ రోజులు పడుతుంది. డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగానే ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు.